మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బట్ ఈయన ఉండేది మాదాపూర్ లో ఉంటాడు, హైదరాబాద్ మాదాపూర్ లో. అమావాస్యకి పౌర్ణానికి వచ్చి నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా వాగి వెళ్తా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి ఈ సనాతన డ్యామ్ డిస్ట్రిక్ట్ భూషిక్ స్టార్ అయినటువంటి అదే పప్పలా కచ్చుకోలే అంటారు కదా, ఆ స్టార్ అయినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఈయన క్యాబినెట్ మీటింగ్లకు రావడానికి మాత్రం ఈయనకి టైం ఉండదు. ఎందుకంటే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, అక్కడ జ్వరం వచ్చింది ఇక్కడ జ్వరం వచ్చింది అంటాడు. అదే సచివాలయంలో ఉంటాడు, లేదంటే అదే మంగళగిరిలో ఉంటాడు. ఏదైతే క్యాబినెట్ మీటింగ్లకు మాత్రం రాడు. వరుసగా 3 క్యాబినెట్ మీటింగ్లకి డుమ్మా కొట్టాడు. దానికి సమాధానం మాత్రం చెప్పడం చేత కాదు ఎన్నిసార్లు అడిగిన వాళ్ళకి. నిన్న ఏం మాట్లాడుతున్నారు? గోవింద నామాలతో ప్యారడీల వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం. దైవాన్ని కొలిచే నామాలను అపహాస్యం చేయొద్దు. తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం ప్యారడీలుగా పాడుతూ అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ తన రాజకీయాల కోసం పవిత్ర గోవింద నామాలను ప్యారడీలుగా మార్చి నెల్లూరులో భక్తుల మనోభావాలను కించపరిచింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉంది. మత విశ్లేషాలు రేపే ఈ కుట్రపూరిత ఆలోచనలతో ఆ పార్టీ నాయకులు చేసిన పనులపై చట్టపరంగా ముందుకెళ్లాలని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అంటే కేసులు పెట్టమని చెప్పి. అసలు హిందూ మతం గురించి గాని దేవుడి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు గాని నీ కుటుంబానికి గాని ఉందా పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. మీ తండ్రి గారు దీపారాధన హుండీలో సిగరెట్ వెలిగించుకునేటటువంటి దుర్మార్గుడు అని చెప్పింది మీరే కదా, దుర్మార్గమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. మీ నాగబాబు దేవుడి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, దేవుడు లేడు అని చెప్పి వాడు వీడని ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూసింది మీ ఫ్యామిలీయే కదా. 2 బీఫ్ తినమని చెప్పిన నువ్వు, బీఫ్ తినమని చెప్పిన నువ్వు, ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్న నువ్వు ఎప్పుడు హిందూ మతంలోకి వచ్చావు పవన్ కళ్యాణ్? డేరా బాబా దగ్గరకు తీసుకున్నావా, లేదంటే ఇంకే బాబా దగ్గర తీసుకున్నావు? చంద్రన్ బాబా దగ్గర తీసుకొని వచ్చావా బాప్టిజం? అన్న పాలిటిక్ ఈ క్యాండిడేట్ అడుగుతా ఉన్నా నేను. రెండోది ఏంటంటే తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని నీచంగా మాట్లాడినటువంటి ఓ దుర్మార్గుడైన పవన్ కళ్యాణ్. అయోధ్యకి 1,00,000 లడ్డులు పంది కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పి తప్పుడు కొత్తలు కూసిన ఓ పవన్ కళ్యాణ్. సినిమాల్లో దేవుడి క్యారెక్టర్ తో ఏదైతే గోపాల అనే సినిమా తీసి ఒక దేవుడి లాగా ఏదైతే ప్రొజెక్ట్ చేసుకొని అవతల వెంకటేష్ గారు దేవుడిని తిడతా ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్లు చేసిన మీకు దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? గోవిందా గోవిందా అని చెప్పి ఒక పాటే పెట్టారు కదా కథక సినిమాలో. మరి అప్పుడు ఏమైపోయావు నువ్వు? ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే తిరుమలలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన రింగులు అమ్ముతుంటే అది తప్పు కాదంట ఈ పవన్ కళ్యాణ్ గారికి. తిరుమలలో గోవులు చనిపోతే మాట్లాడు, తిరుమలలో తొక్కిసలాట జరిగినా ఇప్పటి వరకు ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలా? నీకెక్కడుందా ఈ రోజు గోవింద నామాల గురించి మాట్లాడే హక్కు? తిరుమలలో పంది కొవ్వు, తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాక్సిడెంట్ అని మాట్లాడినా ఈ ఎవరైతే నీచులు ఉన్నారో వాళ్ళకి గోవింద నామాలు కాదు కదా, తిరుమల అనే పేరు ఎత్తేటటువంటి అర్హత కూడా లేదని చెప్పి ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఊర్లలో పిచ్చికొక్క స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జనరల్ గా పిచ్చికొక్క ఏదైనా ఒకటి పిచ్చిపట్టిన కుక్క, సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరు చూసే ఉండొచ్చు. ఎలా పడితే అలా అరుచుకుంటూ, ఏది పడితే అది చేస్తూ, ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ రక్కుతూ వెళ్తూ ఉంటది. దాన్ని అలాగే కనుక ఎవరు అడ్డు రాకుండా వెళ్ళనిస్తే సుదూరమైనటువంటి ప్రయాణాలు సొంగలు కప్పుకుంటూ, ఎక్కడ తాగడానికి నీరు లేక దాని రోగం దానిలోనే ముదిరిపోతూ చావు అంచుల వరకు తొందరగా వెళ్తుంది. అలా కాకుండా మిగతా మంచి కుక్కలో ఇంకొక వ్యక్తిలో వీళ్ళు కనుక దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అదంతకంతకు డబల్ అయ్యి ఇంకా ఎక్కువ అరుస్తూ, ఇంకా ఎక్కువ మందిని కరుస్తూ, ఇంకా ఎక్కువ కుక్కలకి పిచ్చెక్కిస్తూ దాని యొక్క లోపల ఉన్నటువంటి విషపు తాలూకు సంతతిని ఎక్కువ పెంచుకుంటూ వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పిచ్చి కుక్క స్టోరీ జనరల్ గా. అందుకే పిచ్చి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు కుక్కకి దాన్ని ఎవరైనా సరే సహజంగా వదిలేసి దానికి ఎవరు అడ్డు రాకుండా ఉంటే అదే తొందరగా కనుమరుగైపోద్ది. అలా కాకుండా అడ్డుపడితే ఖచ్చితంగా అది ఇంకా నేనున్నాను అని చెప్పేసి దాని ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా బలాన్ని పుంజుకొని తిరగబడుతూ ఉంటుంది. ఒక నీతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే క్లియర్ గా విలువలు వదిలేసిన రాజకీయ నాయకుల్ని, వలువలు విడిచేసిన దేహాన్ని ఎవరు ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్ క్యూరియాసిటీతో, ఆ తర్వాత యాంగ్జైటీతో, ఆ తర్వాత అవసరంతో, ఆ తర్వాత మొహం మొత్తేసి పక్కన పెట్టేస్తారు. ఇది జనరల్ గా ఉండేటువంటి లక్షణాలు, మనుషులకు లక్షణాలు. మనిషి అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే విలువలతో ఉన్నన్ని రోజులు ఎక్కడైనా సరే గౌరవింపబడతారు. ఆ విలువలు కోల్పోతే డబ్బు రావచ్చేమో, పదవులు రావచ్చేమో చెప్పలేం, కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రం సమాజం చేదరించుకునే స్థాయికి, వీళ్ళదేముందిలే అని పక్కన పెట్టేసే స్థాయికి అయితే దిగజారిపోద్ది వాళ్ళ యొక్క పరపతి. ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.